తెలుగు రాష్ట్రాలను ఒకేసారి భయపెట్టిన ఘటన ఏదైనా ఉందా అంటే అది భూకంపం. అసలు అంతలా భూకంపం గురించి చెప్పాల్సిన అవసరం ఉందా అంటే ఉందనే చెప్పాలి. అందుకు కారణం ఏంటంటే భారతదేశంలో ఏ ప్రాంతాల్లో భూకంపాలు ఎంతటి స్థాయిలో వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అసలు భూమి కంపించిందా లేదా అన్న తక్కువ స్థాయిలో వస్తుంది. పైగా ఈ భూకంపాలు రావడం కూడా అరుదే. అటువంటిది నిన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చిన భూకంపం తీవ్రత తెలిస్తే ఆశ్చర్యపోతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. నిన్న ఎర్త్క్వేక్ వచ్చిన సమయంలో సుమారు 3 సెకన్ల పాటు భూమి కంపించింది. ఇళ్లలో వస్తువులు కూడా షేక్ అయ్యాయి. ఈ సమయంలో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ భూకంపాలకు సంబంధించిన వీడియోలు అనేక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ భూకంపం తాలూకా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అంతటి స్థాయిలో భూకంపాలు ఇంతకు మునుపు రాలేదా అంటే వచ్చాయి. కానీ ఆ స్థాయిలో భూమి కంపించింది సుమారు 20 ఏళ్ల క్రితం అని చెబుతున్నారు. కాబట్టి ఈ భూకంపం గురించి తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. అన్నిటికీ మించి ములుగు జిల్లా మేడారం పేరు మాత్రం మారుమ్రోగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది. అందుకు సంబంధించిన ఫుటేజీ కూడా ఉంది. కానీ మేడారంలోని భూకంపం గురించే ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు అని అనుమానం రావచ్చు. ఏ కారణమూ లేకుండా అలా ఎవరూ చెప్పుకోరు కదా. అసలు విషయం ఏంటంటే సరిగ్గా 2 నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మేడారం సమీపంలోని వైల్డ్ లైఫ్ శాంచురీలో సుడిగాలులు వీచాయి. ఈ గాలుల తీవ్రతకు 80,000 నుంచి 1,00,000 వరకు చెట్లు కూలిపోయాయి. అప్పట్లో దీని గురించి పెద్ద చర్చే జరిగింది.